స్వామివారి యొక్క రథం ఉన్నటువంటి రెండు చక్రాలు విరిగిపోతాయి. కనిపిస్తున్నటువంటి రథ చక్రం అండి. కాశీలో తప్ప మరెక్కడా లేనటువంటి కదంబ వృక్షాలు బాబుని ఎత్తుకొని అలాగే శిలాగా మారిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మహబూబ్ నగర్ డిస్టిక్ అడ్డాకుల్ మండల్ కందూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక ఆలయం ఉందండి, కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయము. ఈ ఆలయం యొక్క విశిష్టత ఈరోజు మీకు వివరిస్తాను. ఈ ఆలయం ఎలా వెలిసింది, స్వామివారు ఇక్కడ ఎలా కొలువైనారు, ఇక్కడ కాశీలో తప్ప మరెక్కడా లేనటువంటి కదంబ వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని మనం కల్పవృక్షాలు అంటాం. ఆ కల్పవృక్షాలు చూపిస్తాను. తర్వాత ఇక్కడ కోనేరు, దీని గురించి నేను ఈరోజు మీకు పూర్తి వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చరిత్రను చూసుకున్నట్లయితే మొదటగా స్వామివారు ఆ కొండపైన వెలిసి ఉన్నారు. ఆ కొండపైన ఉన్నటువంటి స్వామివారిని తమ్మిలి అనే ఒక పూజారి రోజు ఆ కొండపైకి వెళ్ళి స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. అతని వెంట అతని భార్య కూడా వెళ్ళేది. ఒకానొక టైంలో ఆమె నిండు గర్భిణి. ఆ సమయంలో స్వామివారి దగ్గర మొరపెట్టుకుంటుంది. ఏమనంటే, స్వామి, నేను నిండు గర్భిణి, ఇక ఈ కొండ ఎక్కి నేను రాలేను, నిన్ను సేవించలేను, తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అని ఆమె బాధపడుతుంటుంది. స్వామి అప్పుడు ప్రత్యక్షమై, అమ్మ, నువ్వు కొండపైకి రాకపోతే ఏంటి, నేనే కొండ దిగి వస్తాను, మీరు ఇప్పుడు కొండ దిగి నడుచుకుంటూ వెళ్ళండి, నా వెనుకకి తిరిగి చూడొద్దు, నేను మీ వెంట వస్తాను, పదండి అని చెప్తాడు. ఆమె స్వామి మాట విని సరే అని నడుచుకుంటూ వస్తుంటుంది. స్వామి ఇంకా రథం తీసుకొని వస్తుంటాడు. అయితే రథం వస్తుంటే ఆ గంటల చప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటాయి. వస్తే అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, స్వామివారిని చూడాలనే ఆతురతతోన వెనుకకి తిరిగి చూస్తుంది. అప్పుడు స్వామి కోపోద్రిక్తుడై ఆ రథం మొత్తం విరిగిపోతుంది. విరిగి ఒక చక్రం వచ్చేసి ఇప్పుడున్నటువంటి కోనేరులో పడుతుంది. రెండవ చక్రం వచ్చేసి ఈ గుట్టకి ఇంకొక వైపున పడుతుంది. ఇప్పుడు ఆ చక్రం పడిన దగ్గరనే ఈ ఆలయం కట్టడం జరిగింది. స్వామివారు కూడా ఆ చక్రం పైనే వెలిచారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. చనిపోయిన ఆ భక్తురాలు యొక్క విగ్రహం స్వామివారి యొక్క గర్భగుడిలో ఉంది. చూపిస్తాను చూడండి. ఆమె శిలగా మారిపోతుంది అనమాట. ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, ఆవరణ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి రెండు శివాలయాలు కూడా ఉంటాయి. చూపిస్తాను. ఇక్కడ గౌరీదేవి అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది. ఆ గౌరీదేవి అమ్మవారు ఎలా ఉంటారంటే, ఇంట్లో పసుపుతో మనం ఎలా చేస్తామో గౌరమ్మని, ఆ విధంగానే ఉంటుంది. చూపిస్తాను ఆ విధంగా. ఇక్కడ కదంబ వృక్షాలు చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి వృక్షాలు. ఆ వృక్షాలను చూపిస్తాను. భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి మండపాలు మనం చూడొచ్చు. చాలా ఏళ్ల క్రితం కట్టినటువంటి మండపాలు, 12వ శతాబ్దంలో కట్టినటువంటి ఆలయం ఈ మండపాలు. ఇక్కడ ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి సోమవారం భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. అందుకే ఆ రోజు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మండపాలను చూసినట్టయితే వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మండపం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ప్రధాన ఆలయం, శివాలయము. స్వామివారి యొక్క రథచక్రం ఎక్కడైతే పడిందో అక్కడే ఈ ఆలయం నిర్మించారని చెప్పాను కదా. గుట్ట కింది భాగాన్ని ఈ ఆలయం ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మారేడు చెట్టు. ఈ మారేడు దళములతో స్వామివారికి అభిషేకం చేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ ఆలయం ప్రధాన ద్వారం దగ్గర పెద్ద రేకుల షెడ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా. ప్రధాన ఆలయానికి ముందుగా ఆవరణ ఒకసారి మనం చూసినట్టయితే చాలా విశాలమైనటువంటి ఆవరణ కలిగినటువంటి ఆలయం ఈ కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయము. మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్ళి లోపల ఎలా ఉంది, స్వామివారు ఎలా వెలిశారు, శిలగా మారినటువంటి ఆ భక్తురాలు యొక్క విగ్రహం లోపల ఎలా ఉంది మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను పదండి. ఇక్కడ చెప్పుకోదగినటువంటి విగ్రహం నంది విగ్రహం అండి. చాలా బాగుంటుంది. ఈ ప్రధాన ఆలయంలో మనం చూస్తున్నట్లయితే ఈ మండపం వేల ఏళ్ల క్రితం కట్టినటువంటి మండపం. ఆ స్తంభాలను చూస్తే మనకి అర్థమవుతుంది ఎంత పురాతనమైన ఆలయం ఇది అనేది. 12వ శతాబ్దంలో నిర్మాణం చేసినటువంటి ఆలయం ఈ కందూరి రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయము.
స్వామివారి యొక్క గర్భగుడి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఒకవైపు వినాయకుడు, సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రధాన ద్వారానికి మరొక వైపు దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన ఆలయం లోపలికి అయితే వెళ్దాం. మనం చూస్తున్నట్టయితే గర్భగుడి యొక్క ప్రధాన ద్వారం ఇది. చూడగానే ఈ ప్రధాన ద్వారం బంగారు వర్ణంలో మనందరికీ దర్శనమిస్తుంది. ఇక్కడ భక్తులు అభిషేకం చేయడం మనం చూస్తున్నాం. ఈ ఆలయ విశేషాల గురించి ఇక్కడ ఉన్న అయ్యగారిని అడిగి తెలుసుకున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. రామలింగేశ్వర స్వామియే నమో నమః. కందూరు గ్రామము, అడ్డాకుల మండలము, మహబూబ్నగర్ జిల్లా కందూరు క్షేత్రంలో స్వయంగా వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో ఉన్నారండి. పూర్వము స్వామివారి గుట్టపైన ఉండేవారండి. ఈ స్వామివారికి 12వ శతాబ్దంలో కాకతీయులు వారి యొక్క సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు స్వామివారికి గుడి నిర్మించడం జరిగింది. పూర్వము తమ్మలి వంశానికి చెందిన తమ్మల పెద్దమ్మ అనే భక్తురాలు ప్రతిరోజు కూడా గుట్టపైనకి వెళ్ళేసి స్వామివారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు కూడా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండేదండి. అలా ఆమె నిండు గర్భిణి అయినప్పటికీ స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకాలు చేస్తూ ఉండేది. ఆమెకి నిండు గర్భిణి తర్వాత స్వామివారి వేడుకుంటుంది. స్వామిని చెంతకు రాలేకపోతున్నాను స్వామి అని చెప్పి ఆ స్వామివారి వేడుకుంటుంది. ఆమె భక్తికి స్వామివారు ప్రత్యక్షమైపోయి, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీ చాదనంత వరకు నడుచుకుంటూ వెళ్ళమ్మా, నేనే నీ వెంబడి వస్తానని చెప్పి స్వామివారు భక్తురాలికి మాట ఇవ్వడం జరుగుతుంది. అలా భక్తురాలు కొండ దిగుతూ నడుచుకుంటూ వస్తుండగా స్వామివారు రథంపై వస్తుంటాడు. ఆ రథం యొక్క భయంకరం శబ్దానికి, ఆ గంటల రథచక్రాల శబ్దానికి ఆ భక్తురాలు స్వామివారు చెప్పినటువంటి మాట మర్చిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. అలా చూసినప్పుడు స్వామివారి యొక్క రథంకు ఉన్నటువంటి 2 చక్రాలు విరిగిపోతాయి, ధ్వంసం అయిపోతాయి. ఒకటి వచ్చేసి స్వామివారి కింద పాన్మటంగా ఏర్పడింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రథచక్రం అండి. అలా స్వామివారికి ఇలా రథచక్రం పైన ఉంటాడు. రథచక్రం ఇక్కడ పడింది. స్వామివారు స్వయంగా వెలిసాడు. ఆ భక్తురాలు బాబుని ఎత్తుకొని అలాగే శిలాగా మారిపోయిందండి. ఒక రథచక్రం ఇక్కడ పడింది, ఒక రథచక్రము కోనేరులో పడిందండి. 2 చక్రాలు కూడా పడేశాయి. అలా స్వామివారి భక్తురాలి కోసం ఇక్కడే స్వయంగా వెలిసాడు. భక్తురాలు స్వామివారి పక్కనే శిలగా మారిపోయిందండి. ఈ గుడిని దక్షిణ కాశీ కూడా అంటారండి. కాశీలో ఉన్నటువంటి కల్పవృక్షాలు కందూరులో ఉన్నాయండి. కాశీకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో కందూరు వస్తే ఎంత పుణ్యం వస్తుందని చెప్పి కూడా ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి మహిమ ఏంటంటే, మన మనసులోని కోరికలు నెరవేర్చేది కల్పవృక్షం అండి. ఆ వృక్షం కింద కూర్చొని భోజనం చేసినా కానీ, ప్రదక్షిణ చేసినా కానీ మన మనసులోని కోరికలు ఆ యొక్క వృక్షాన్ని చెప్పుకున్నట్టయితే మన కోరికలు నెరవేరుతాయని చెప్పి మా పూర్వీకులు మాకు బోధించడం జరిగిందండి. స్వామివారికి హోలీ నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఆ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం అప్పుడు స్వామివారి యొక్క గుడ్డ పైన దీపం వెలిగిస్తేనే ఇక్కడ స్వామివారి యొక్క రథం కదులుతుందండి. అక్కడ కనిపిస్తున్నటువంటిది శ్రీచక్రం అండి. స్వయంగా వెలిసినటువంటి విగ్రహాలకి, స్వయంగా వెలిసినటువంటి స్వామికి అలా రథచక్రాలు అనేవి, ఆ యొక్క శ్రీచక్రాలు అనేవి ఉంటాయండి. గర్భగుడి నుంచి బయటికి రాగానే ఆలయానికి ఇరువైపులా వీరభద్ర స్వామి యొక్క ప్రతిమలు కనిపించడం జరుగుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా గౌరీదేవి అమ్మవారి యొక్క ఆలయాన్ని కూడా మనం చూడొచ్చు. ఇదే ఈ గౌరీదేవి యొక్క ఆలయము. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ఆలయంలో గౌరీదేవి అమ్మవారు పసుపుతో చేసినటువంటి గౌరమ్మ లాగా ఉంది. చూస్తే మనకు అర్థమవుతుంది. గౌరీదేవి యొక్క వెనుక భాగాన పార్వతీదేవి అమ్మవారి యొక్క విగ్రహం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీచక్రం అండి, ఈ ఆలయంలో ఉన్నటువంటిది. ఈ ఆలయ ఆవరణలో ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగాలు ఉన్నాయని చెప్పాను. శివాలయాలు ఇవే. ప్రతిష్టాపన చేసిన శివలింగాల్లో మనం చూసింది ఒకటవది. ఇప్పుడు మనం చూస్తున్న శివలింగం 2వ శివలింగం. ఈ 2 శివలింగాలని ప్రతిష్టాపన చేసినటువంటి శివాలయాలుగా చెప్తారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే, కదంబ వృక్షాలు ఈ ఆలయంలో ఉన్నాయి. కాశీలో తప్ప మరెక్కడ కనిపించినటువంటి కదంబ వృక్షాలు ఈ కందూరు రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని మనం దక్షిణ కాశీగా పిలుస్తారు. అంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ కందూరు రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయము. ఈ కల్పవృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేసిన, ఈ చెట్టు కింద కూర్చొని భోజనం చేసిన విశేషమైన ఫలితం అయితే దక్కుతుందని
పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్ శివుడే ఈ కదంబ వృక్షాల కింద కూర్చొని తపస్సు చేశాడని మనకి చరిత్ర చెప్తుంది. ఈ కోనేరు చుట్టుముట్టు కదంబ వృక్షాలు విపరీతంగా వెలిసాయండి. మనం చూసినటువంటి వృక్షాలు కదంబ వృక్షాలు. ఈ కదంబ వృక్షాలకి పువ్వులు ఎప్పుడు పూస్తాయంటే శ్రావణ మాసంలో విపరీతంగా పూస్తాయి. ఈ వృక్షాలని ఇక్కడ చూడడం నిజంగా మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. ఫ్రెండ్స్, ఇవి ఈ ఆలయం యొక్క విశేషాలు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై శ్రీరామ్, జై హింద్. ఓం నమః శివాయ.